ఇక్కడ మేము అమ్మ అనాథ ఆశ్రమం దర్శించుకున్నాం ఈరోజు. ఇక్కడ అంతా చాలా మంచిగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్లో వృద్ధాశ్రమము, థర్డ్ ఫ్లోర్ లేడీస్. అంతా పరిశుభ్రంగా అంతా మంచిగా చూస్తున్నారు వీళ్ళు. మేము ఇంతకుముందు 2 సార్లు దర్శించుకున్నాము, ఇది 3వసారి. మా వంతు సహాయం మా అల్లుడు గారు, మా బిడ్డ సవంతి గారు యుఎస్ లో ఉంటారు, చేశారు. అనాథాశ్రమకు వృద్ధులకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. భోజన ఖర్చులకి ప్లస్ బట్టలు గిట్టలు గిట్లా ఉపయోగపడుతుంది. వాళ్ళకు మా అల్లుడు లోహిత్ రెడ్డి, మా కూతురు శ్రావంతి డొనేట్ చేశారు. పరిస్థితులు అన్ని మంచిగా ఉన్నాయి, బాగుంది. ఇక్కడ నా పేరు పురుషోత్తం రెడ్డి, మాది బాచుపల్ల విలేజ్, రామన్నపేట మండల్, యాదాద్రి డిస్టిక్. నేను శివాలయం బాచుపల్ల చైర్మన్ ని. నేను అక్కడ చైర్మన్ గా బాధ్యత వహిస్తూ మా శివాలయము పునర్నిర్మాణంలో భాగంగా మొన్ననే శిల వేయడం, భూమి పూజ చేసి శిల వేయడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు ఇక్కడ వచ్చి టెంపుల్ ని దర్శించుకోవడం జరిగింది, శంకర్ గురూజీని దర్శించుకోవడం జరిగింది, ఈ దేవస్థానాన్ని దర్శించుకోవడం జరిగింది. అమ్మ నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో లేడీస్ అండ్ జెంట్స్ ఉన్నారు, అనాథలు అందరూ. థర్డ్ ఫ్లోర్ లో లేడీస్ ఉండ్రు, ఫోర్త్ ఫ్లోర్ లో జెంట్స్ ఉండ్రు. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధగా కలిగింది. ఎందుకంటే ఇంతమంది అనాథలు, వాళ్ళు ఒక దిక్కు పిలుస్తుంటే ఒక దిక్కు చూస్తురు. పాపం అసలు మేము పోగానే బెట్టుగా చూస్తురు వాళ్ళు. మాకు చాలా బాధ కలిగింది. అమ్మ అనాథ ఆశ్రయ చైర్మన్ శ్రీ శ్రీ శంకర్ గురూజీ గారికి ఇంత పెద్ద ఎత్తున మనసు వచ్చి ఆ శివయ్య కృప ఆజ్ఞతో సేవే మానవ సేవే మాధవ సేవ చేస్తూ శంకర్ గురూజీ ఈ ట్రస్ట్ని, అమ్మ అనాథ ఆశ్రయ ట్రస్ట్ని మంచిగా నడుపుతుంది. కాబట్టి మాకు కూడా ఇప్పటికి నేను 4-5 సార్లు రావడం జరిగింది. ఈ శంకుస్థాపనకు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇంతమందికి అనాథులకు వసతులు, అన్ని రకాల వసతులు కల్పించుకుంటూ చాలా మంచిగా చేస్తుండు శంకర్ గురూజీ. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా తండోపదండాలుగా రోజు భక్తులు దర్శనానికి వచ్చుకుంటూ పోతురు. ఈ వివిధ ప్రాంతాలకు వెళ్ళి, ఇక్కడెక్కడ ఏరియాలకు వెళ్ళి వస్తురు. హైదరాబాద్కి వెళ్ళి కూడా తండోపదండాలుగా వచ్చి రోజు వందలాది మంది దర్శనం చేసుకొని పోతురు. కాబట్టి ఈ అమ్మ అనాథ ఆశ్రమంలో చాలా మంచిగా అనిపించి మాకు, అన్న ఒకరోజు మనం భోజనాలు పెడితే ఇక్కడ అనాథలు చేసుకుంటారు. శంకర్ గురూజీ కూడా మనం ఒక పుణ్యం చేసిన వాళ్ళం అవుతాం, అనాథలకు కూడా ఒక ఆపత్తికి ఆదుకున్న వాళ్ళం, పుణ్యం చేసిన వాళ్ళం, ఒక రోజు పూట భోజనం పెడతానే ఆలోచనతోటి మేము ఈ రోజు రావడం జరిగింది. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.